ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన మోరం. నేను మన ఛానల్లో ఆల్రెడీ గర్భ సంస్కార్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను. లైక్ వాట్ ఈస్ గర్భ సంస్కార్, వెన్ టు స్టార్ట్ అండ్ వాట్ టు ప్రాక్టీస్ డ్యూరింగ్ ద గర్భ సంస్కార్ ప్రాసెస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ చాలా మందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి, గర్భ సంస్కార్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అందుకే మళ్ళీ ఒకసారి క్లియర్గా క్లారిటీతో మీ అందరికీ గర్భ సంస్కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ గర్భ సంస్కార్ గురించి తెలియడం అనేది చాలా అవసరం. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఒకసారి బీజ్ సంస్కార్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో బీజ్ సంస్కార్ కి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అది ఒకసారి చూసేయండి. సో టాపిక్ లోకి వెళ్ళినట్లయితే గర్భ సంస్కార్ అంటే ఏంటి అంటే, గర్భ మీన్స్ గర్భాశయం అండ్ సంస్కార్ మీన్స్ టీచింగ్ గుడ్ క్వాలిటీస్ అండ్ గుడ్ వాల్యూస్ టు యువర్ బేబీ. సో కడుపులో ఉన్నప్పుడే మన బేబీకి మనం మంచి విలువలు అండ్ క్వాలిటీస్ ని టీచ్ చేయడమే గర్భ సంస్కార్ అనమాట. సో ఇదొక ఏన్షియంట్ ప్రాక్టీస్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ గర్భ సంస్కార్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ మీద అన్ని కూడా పాజిటివ్ ఎఫెక్ట్సే ఉంటాయి. అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేకుండా బేబీ అన్ని విధాలుగా మంచిగా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం గుడ్ వాల్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్ అనేవి నేర్పించడం వల్ల ఆ పుట్టబోయే బిడ్డలో ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ బేబీ పుట్టిన తర్వాత కూడా తన లైఫ్ లో ఎదుర్కోవాల్సిన అన్ని స్ట్రగుల్స్ లేదా ఛాలెంజెస్ అన్ని కూడా చాలా ఈజీగా అండ్ స్మార్ట్ గా హ్యాండిల్ చేసుకోగలిగే కెపాసిటీ అనేది వాళ్ళకి బై బర్తే వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే, బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ కోషంట్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవేంటి అంటే గర్భ సంవాద్, గర్భ ఆహార్ అండ్ గర్భ యోగా. సో గర్భ సంవాద్ తీసుకున్నట్లయితే, గర్భ సంవాద్ అంటే ఏంటి అంటే మన కడుపులో ఉన్న బేబీతో మనం కనెక్ట్ అవ్వడం అనమాట. కడుపులో ఉన్న బేబీతో ఎలా కనెక్ట్ అవుతాము అంటే మనం మాట్లాడే మాటల ద్వారానే. సో కడుపు మీద చేయి పెట్టుకొని మనం బేబీకి ఎటువంటి క్వాలిటీస్ రావాలనుకుంటున్నాం, లేదా మన డే మొత్తంలో ఏం చేసాం, మనం ఎటువంటి ఎమోషన్స్ ఫేస్ చేసాం, లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నాం, ఇలా మనకి ఏది తోస్తే అది, లేదా బేబీలో ఎటువంటి క్వాలిటీస్ రావాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా బేబీతో మాట్లాడటమే గర్భ సంవాద్ అనమాట. అండ్ ఇలా బేబీతో మాట్లాడటంతో పాటు ఇంకా సూదింగ్ మ్యూజిక్ వినడం, లేదా రాగాస్ వినడం, మంచి మంచి బుక్స్ చదవడం, ఇలా ఏదో ఒకటి మీ బేబీతో మీరు మాట్లాడుతూ కనెక్ట్ అవుతూ ఉండడమే గర్భ సంవాద్ అనమాట. అండ్ ఇంకా గర్భ ఆహార్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఆహారం తీసుకుంటూ అన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడమే గర్భ ఆహార్. సో బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి కావాల్సిన ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి. అండ్ గర్భ యోగా అంటే ఏంటి అంటే, ప్రీనేటల్ యోగా ప్రాక్టీస్ చేయడం. అది ఖచ్చితంగా అండర్ గైడెన్సే చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏమైనా తేడా పడే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా కాస్త ఎక్స్పర్ట్ ఆర్ అండర్ గైడెన్స్ చేయడం అనేది మంచిది. ప్రీనేటల్ యోగా పోజెస్ తో పాటు మెడిటేషన్, ప్రాణాయామాస్ ప్రాక్టీస్ చేయడం అనేది బేబీకి అండ్ మదర్ యొక్క హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ గర్భ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే ఏమైనా డిస్కంఫర్ట్స్ ఉంటే అవి కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. సో ఈ గర్భ సంస్కార్ అనే ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో మీరు గర్భ సంస్కార్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ సెకండ్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. లేదు మాకు ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ గురించి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 5 months కి తెలిసింది, లేదా 3 months కి తెలిసింది, ఆర్ 9 months కి తెలిసింది, లేదు నా డెలివరీ ఇంకా కొన్ని డేస్ లోనే ఉంది, ఇప్పుడు నాకు ఈ గర్భ సంస్కార్ గురించి తెలిసింది అని అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు ఎప్పుడైతే దీని గురించి తెలిసిందో అప్పటి నుంచి స్టార్ట్ చేయడం తప్పు లేదు.
మీకు ఈ గర్భ సంస్కార ప్రాసెస్ గురించి చాలా లేట్గా మీ డెలివరీ టైంకి దగ్గరలో తెలిసింది అనుకోండి, టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు రోజుకి ఒకసారి లేదా 2 సార్లు అనేది ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడం మంచిది. అంటే ఏం లేదు, మీ బేబీకి ఎటువంటి క్వాలిటీస్ కావాలనుకుంటున్నారు, ఎటువంటి గుడ్ వాల్యూస్ నేర్పించాలి అనుకుంటున్నారు పుట్టిన తర్వాత, అవేవో ఇప్పుడు కడుపులో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తూ ఉండడం అన్నమాట. సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మీ బేబీకి రావాలని చెప్పి మీ బేబీతో మాట్లాడుతూ ఉండండి. రోజుకి 1, 2, 3 లేదా మీకు ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు కూడా మీ బేబీతో మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. మరి అసలు బిడ్డతో ఏం మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఏం చెప్పాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దానికి కొన్ని మనం పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఫాలో అవ్వచ్చు. సో ఆ పాజిటివ్ అఫర్మేషన్స్ కి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడంతో పాటు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి మీకు నచ్చిన పని చేయండి. అంటే మీ హస్బెండ్తో మాట్లాడడం, లేదా ఏదైనా క్రియేటివ్గా తయారు చేయడం, లేదా మీకు ఇష్టమైన వంటలు వండుకొని తినడం, నేచర్తో టైం స్పెండ్ చేయడం, ఇలా మీకు నచ్చింది ఏదైనా కూడా మీరు గర్భ సంవాదులో భాగంగా ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ మంచి ఆహారం తీసుకుంటూ కాస్త ఫిజికల్ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా మంచిది. సో ఇలా గర్భ యోగా అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే డిస్కంఫర్ట్స్ ఏవైనా ఉంటే అవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ప్రెగ్నెన్సీ అనగానే చాలా రకాల ఎమోషన్స్ అండ్ మూడ్ స్వింగ్స్తో కూడుకున్న జర్నీ కాబట్టి ఆ మూడ్ స్వింగ్స్ అనేవి, ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే గర్భ సంస్కార్ ప్రాసెస్ ని ఫాలో అవుతామో ప్రెగ్నెన్సీలో వచ్చే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ హ్యాపీగా హెల్దీగా ఉంటుందో దాని ఇంపాక్ట్ అనేది లోపల బిడ్డ మీద కూడా ఉంటుంది. సో బేబీ కూడా హ్యాపీగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ నెగిటివ్ గా, డల్ గా, మూడీగా ఉంటుందో ఆ ఇంపాక్ట్ బేబీ మీద పడి బేబీ కూడా డల్ గా ఉండడం అండ్ బేబీలో కూడా మూమెంట్స్ అనేవి తక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ లేడీ నెగిటివ్ ఎమోషన్స్ తో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది లీడ్ చేస్తుందో ఆ ఇంపాక్ట్ అనేది బేబీ మీద ఉండడం వల్ల బిడ్డ కడుపులో ఉన్నప్పుడే కాకుండా పుట్టిన తర్వాత కూడా ఆ ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దట్ బేబీకి ఆటిజం, ADHD ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ మాక్సిమం పాజిటివ్గా అండ్ హ్యాపీగా ఉండేలా చూసుకోవడమే చాలా వరకు మంచిది. నేను మళ్ళీ క్లియర్గా చెప్పాలనుకునేది ఏంటంటే గర్భ సంస్కార్ అనే ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవ్వాలి అంటే దానికి ఒక పర్టికులర్ టైం లేదు. మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ గర్భ సంస్కార్ గురించి తెలుస్తుందో అప్పటి నుంచి ఫాలో అవ్వడమే మంచిది. సో నాకు చాలా టైం గడిచిపోయింది, ఇంకా నేను సగంలో ఉన్నాను, డెలివరీకి దగ్గరలో ఉన్నాను, ఇలాంటివి ఏవి పెట్టుకోకండి. మీకు ఎప్పుడు తెలిస్తే అప్పటి నుంచే ఈ గర్భ సంస్కార్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. మీ బేబీతో మీరు కనెక్ట్ అవ్వండి, మంచి బాండ్ బిల్డ్ చేసుకోండి బేబీతో, అన్ని పాజిటివ్గానే ఉండాలి అని కోరుకోండి. ఇప్పుడు గర్భ సంస్కారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత క్లియర్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ కి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.